తమిళనాడులో ఒక ట్రెండ్ వచ్చింది, మనకు అందరికీ కనబడుతుంది. ఏంటి అంటే ద్రవిడ పాలిటిక్స్ కు విసుగు చెందిన ప్రజలు అటు పాలిటిక్స్ తెలియని విజయ్ని గెలిపించారు. తర్వాత అంటే వీళ్ళంతా నాన్ పొలిటికల్ పీపుల్, వీళ్ళంతా కూడా ఒక సినిమా దీంతో వచ్చారు. అన్నామలై ఏంటి అంటే ఈయన కూడా రాజకీయాలు తెలియని ఒక ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. అంతేకాకుండా ఈయన సినిమా గ్లామర్ లేని మొదటి నాయకుడు. తమిళనాడులో ఇటువంటి ప్రయోగం ఎప్పుడూ చేయలేదు. ఉంటే సినిమా గ్లామర్ అన్న ఉండాలి, లేదంటే డిఎంకే ద్రవిడ పాలిటిక్స్ లో ఉండాలి. అలాంటి వాళ్ళని అక్కడ పెంచి పోషించారు, లేకపోతే వాళ్ళకే స్థానం లభించింది. అలాంటిది ద ఓన్లీ మ్యాన్ ద్రవిడ పాలిటిక్స్ కానీ అదర్ పాలిటిక్స్, ఏ పాలిటిక్స్ అనుభవం లేని వ్యక్తి, అలాగే సినిమా గ్లామర్ లేని ఒక అధికారి వచ్చారు. ఒక గొప్ప ప్రయోగం అది నిజంగా. అయితే ప్రజలు కూడా ఆదరించారు. ఆ విధంగా ఆయనకు ఆ ఫ్రీడమ్ ఇస్తే ఇంకా ముందుకెళ్లేవాడు. ఇప్పటికిప్పుడు ఏదో అధికారంలోకి రావాలి, ఇప్పుడు రాకపోతే కుదరదు, మళ్ళా డిఎంకే థర్డ్ టైం వస్తుంది అని చెప్పేసి అన్నా డిఎంకే యొక్క ఫోర్సెస్ ఏదైతే ఇంటర్నల్ ప్రెషర్ కు లొంగిపోయి అన్నామలైని దూరం పెట్టడము చాలా తప్పు జరిగింది, పాపం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేస్తారనేది, ఎందుకంటే 2.5% లేని ఓట్ బ్యాంక్ బీజేపీకి అక్కడ 19% కూడా ఒక ఎంపీ ఎలక్షన్ 19% వరకు వెళ్ళింది. ఎన్డీఏకు 11% అయితే ఈజీగా వచ్చింది. ఇవన్నీ కూడా ఎప్పుడు గతంలో 50-60 ఏళ్లలో తమిళనాడులో బీజేపీకి అంత ఆదరణ ఎప్పుడు లేదు. కనుక నేనంటూ 18-19% అనేది చాలా పెద్ద ఇది అండి. అన్నామలైని పోగొట్టుకుంటే